నమస్తే దోస్తులు అందరికీ. ఈరోజు అయితే నేను చింతపండు లేకుండా టమాటా చారు అయితే మంచిగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదైతే చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ మంచిగా తినొచ్చు. చలికాలంలో అయితే మంచిగా చారుకి ఇట్లా చేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. చింతపండు తినే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక వాళ్ళ గురించే ఇది అయితే చేస్తున్నా. ఇక తెలంగాణ స్టైల్ అయితే చేస్తున్నాం. తెలంగాణలో ఎక్కువ అయితే ఇట్లా చేస్తుంటారు. ఇక మధ్యతరగతి వాళ్ళకు చారు నీళ్ళ చారు చేసుకోవాలంటే ఈ టమాటాలు వేసి జర పిసికేసి ఇంత నీళ్ళు పోసి ఇంత ఉప్పు కారము ఇంత ధనియాల పొడి ఇంత రసం పొడి వేసి ఇన్ని ఉల్లిగడ్డలు వేసి పచ్చిమిరపకాయలు అన్నీ మంచిగా కలిపేసుకొని జరసేపు నానబెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు ఇంత కరివేపాకు వేసుకొని ఇక ఇన్ని ఎండుమిర్చిలు వేసుకొని తాలింపుకి వేసుకొని పోపుకి వేసుకొని ఇక మంచిగా జర గోల్లంక ఈ కలిపిన మిశ్రమాన్ని తీసుకుపోయి అలా పోసి ఒక్కసారి మరగనిస్తే మంచిగా మరుగుతుంది. ఒక 2-3 నిమిషాలు మంచిగా మరుగుతుంది. మంచిగా ఉడుకుడుకు బువ్వలో వేసుకొని తినైతే చాలా సూపర్ ఉంటుంది. ఇక చలికాలం వంటలు అయితే ఇట్లా తింటే అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయరు. సో దోస్తులు చారు అయితే రెడీ అయిపోయింది. ఇక చారు అయితే మనం టేస్ట్ చేద్దాం. ఇక చిన్నపిల్లలకు పెద్దోళ్ళకు చలికాలంలో అందరు తినొచ్చు. ఎక్కువ కారం ఉండదు, స్పైసీ ఉండదు, ఎక్కువ పుల్లగా కూడా ఉండదు. చింతపండు తినని వాళ్ళు అయితే మంచిగా ఇట్లా చేసుకొని అయితే తింటే చాలా సూపర్గా ఉంటుంది. సో మరి వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్ టేస్ట్ అయితే చూసేద్దాం. సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేయండి. పోతా జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టిపోండి.